హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై కిచెన్. ఈరోజు మనం కేవలం 5 నిమిషాల్లో ఈజీగా కొబ్బరికాయ పల్లి చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఈ చట్నీ ఇడ్లీ, వడ, దోశ, ఉప్మా ఏ టిఫిన్లోకైనా చాలా బాగుంటుందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు: కొబ్బరి ముక్కలు 1 కప్పు, వేరుశెనగ పలుకులు 1 కప్పు, పచ్చిమిర్చి 5, ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిర్చి 2, మినపప్పు 1 టేబుల్ స్పూన్, శనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, సాల్ట్ కొద్దిగా, అల్లం చిన్న ముక్క, వెల్లుల్లి రెబ్బలు 5, కరివేపాకు 1 రెమ్మ, ఆయిల్ 3 టేబుల్ స్పూన్లు. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత 1 కప్పు వేరుశెనగ పలుకులను వేసుకొని లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు పలుకులు బాగా ఫ్రై అయిపోయాయి కదండి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసుకొని చల్లారి పెట్టుకొని పైన ఉన్న పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం పొట్టు తీసి పెట్టుకున్న వేరుశెనగ పలుకులను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయాయి కదండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా చల్లారి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. చూసారు కదండి, చట్నీ అనేది మెత్తగా గ్రైండ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని చిన్న తడక పెట్టుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. తాలింపు బాగా ఫ్రై అయిపోయింది కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చట్నీ బౌల్లో వేసుకోవాలి. అంతేనండి, కొబ్బరికాయ పల్లి చట్నీ రెడీ అయిపోయింది. దీన్ని మనం సర్వ్ అవుట్ చేసుకోవడమే. మీరు కూడా ఈ చట్నీని ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై కిచెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.